ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో మహాలక్ష్మి ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష అభిమానులకు అందరికీ కూడా ఆషాఢ మాసంలో బహుళాష్టమి, అమావాస్య, గురువారము, ఈసారి శ్రావణ మాసము శుక్రవారం ప్రారంభం అవుతుంది కనుక విశేషమైన వ్యాపార అభివృద్ధి, సకల ఐశ్వర్యం అందరికీ కలగాలని కోరుకుంటూ మనసారా మహాలక్ష్మీదేవి అమ్మవారిని వేడుకుంటూ అందరికీ ఆశీర్వచనం. 16/7/2025 నుండి 31/7/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో శుక్ర భగవానుడు స్వక్షేత్రం సంచార స్థితి. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి. కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము. సింహరాశిలో కుజుడు మరియు కేతు సంచార స్థితి. కుంభరాశిలో రాహు సంచార స్థితి. మీనరాశిలో శని భగవానుడి యొక్క సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మిథున రాశి వారికి ఆషాఢమాస బహుళాష్టమి, అమావాస్య, గురు పుష్యార్క యోగ సందర్భంగా, శ్రావణమాస సందర్భంగా అమ్మవారిని స్మరించడం, ధ్యానించడం వలన ఎలాంటి యోగం, ఐశ్వర్యం మీ సొంతం అవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా? మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి అవ్వడం జరుగుతుంది. రాశాధిపతి బుధ భగవానుడు. రాశిలోని గురు సంచార స్థితి ఉండడం వలన ఆధ్యాత్మిక చింతన, తీర్థయాత్రలు, నదీ స్నానాలు, పుష్కర స్నానాలు, సత్ప్రవర్తన, ఆరోగ్యాన్ని కాపాడుకునే మానవ ప్రయత్నం మీరు చేయగలిగినట్లయితే ఐశ్వర్యం, ఆనందం మిథున రాశి వారి సొంతమవుతుంది. 2వ స్థానంలో బుధాదిత్య రాజయోగము. ప్రమోషన్సు, ట్రాన్స్ఫర్సు, ప్రభుత్వపు ఉద్యోగాలు, ప్రభుత్వ అధికారులతో రాజసన్మానాలు, గౌరవమైన జీవితాన్ని పొందబోతున్నారు. తృతీయంలో కుజుడు కేతు సంచార స్థితి ఉండడం వలన అలాగా తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి మీకు సంక్రమించేటువంటి స్థిర చరాస్తులు, పూర్వీకుల ఆస్తి మీకు బ్రహ్మజ్ఞానం ద్వారా, అంటే మీ సత్ప్రవర్తన వలన అన్నదమ్ములతో, అక్కాచెల్లెలతో సఖ్యతగా ఉండడం వలన ఐశ్వర్యము, ఆనందము మీ యొక్క మిథున రాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తలు ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాలుగా ఉండే ప్రయత్నం చేయండి. అపవాదాలకు తావివద్దు. వేరేవారు ఏదో చెప్పారని చెప్పి మీ ఇద్దరి మధ్యలో గొడవలకు దూరంగా ఉంటూ, మౌనంగా ఉంటూ ఒకరిని ఒకరు ఇచ్చిపుచ్చుకునేటువంటి జీవన విధానాన్ని మీరు ఏర్పాటు చేసుకోగలిగితే మంచి జీవితము మిథున రాశి వారి సొంతమవుతుంది. అలాగని రాజ్యస్థానంలో శని భగవానుడు ఉండడం వలన మీరు నీటి వ్యాపారస్తులు కానీ, స్థిరాస్తులు కానీ, సకలమైన కార్యక్రమాలు ఆచరింపజేసే వారికి కూడా ప్రమోషన్సు, ట్రాన్స్ఫర్సు, సకలమైన యోగదాయకమైనటువంటి చాలా మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించాలి. అలాగే మిథున రాశి వారికి ఈ యొక్క అష్టమి, గురువారము, పునర్వసు, పుష్యమి నక్షత్ర సందర్భంగా, గురు పుష్యార్క యోగము సందర్భంగా వీలైనంత వరకు తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర ఒక 18 ప్రదక్షిణాలు చేయడం, అలాగా పసుపు రంగు కలిగినటువంటి ఒత్తులతో దీపాన్ని ఏర్పాటు చేయడం, విశేషమైనటువంటి శక్తి కలిగినట్లయితే ఆ యొక్క తెల్ల జిల్లెడి యొక్క వినాయకుడి యొక్క రూపాన్ని తీసుకొని వచ్చి ఇంట్లో మీరు పూజ చేసుకున్నట్లయితే విపరీతమైన బుద్ధి, జ్ఞానము, ఐశ్వర్యము, ఆనందము మిథున రాశి వారి సొంతమవుతుంది. అలాగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడేవారు, స్వయంవర్తులు,
సేవా రంగాల వారికి చాలా మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించాలి. జూలై మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 18వ తారీఖున 7వ నెల 2025 బహుళ అష్టమి, భాద్రపద మాస బహుళ అష్టమి సందర్భంగా కాళభైరవ స్వామి స్మరణ ధ్యానము యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి. అలాగనే మనకు 24వ తారీఖున గురువారము పునర్వసు పుష్యమి నక్షత్ర సందర్భంగా గురు పుష్యార్క యోగ అమావాస్య అంటారు. అనగా అర్కము అనగా తెల్ల జిల్లడి యొక్క వృక్షము కనుక తెల్ల జిల్లడి వృక్షం దగ్గర దీపం పెట్టడం, పరిస్థితి అనుకూలించినట్లయితే ఆ తెల్ల జిల్లడి యొక్క వేరును తీసుకుని వచ్చి వాటిని బాగా శుద్ధి చేసి పసుపు కుంకుమ సింధూరాన్ని పోసి ఇంట్లో పెట్టుకున్నట్లయితే అద్భుతమైన విపరీతమైన రాజయోగం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి. శ్వేతార్కము అంటే తెల్ల జిల్లడి యొక్క వేర్లలో వినాయకుడి స్వరూపం ఏర్పడి ఉంటుంది. అలాంటి వేరును ఇంట్లో మనం ఉంచుకోవడం వలన, ఆ స్వరూపాన్ని ఇంట్లో ఉంచుకోవడం వలన విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారాలలో, రాజకీయాలలో, సకల కార్యక్రమాలలో తిరుగులేనటువంటి జీవితం మీ సొంతం చేసుకుంటారని చెప్పి గమనించాలి. అందరికీ ఆ యొక్క శ్వేతార్క వరసిద్ధి మహాగణపతి వారికి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. అందరికీ ఎవరికి ఎలాంటి అష్ట కష్టాలు లేకుండా అష్టైశ్వర్య ప్రాప్తిని కలిగించాలని కూడా మనసారా కోరుకుందాం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం శ్రీ మహాలక్ష్మీ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే ఆల్ అనే బటన్ను ప్రెస్ చేసి గంట సింబల్ ప్రెస్ చేసినట్లయితే సర్వత్రా అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు పుష్కలంగా ఉంటాయని చెప్పి కూడా గమనించాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.